మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణంలో ఉన్నటువంటి వెంకంపేట్ జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల వద్ద ఉన్నామండి. సో ఈ రోజు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బాలలపై లైంగిక వేధింపులపై అయితే ఇక్కడ ఈ రోజు ఒక అవగాహన సదస్సు అయితే నిర్వహించారు జిల్లా పోలీస్ శాఖ వారు. సో ఆ సందర్భంగా మనమైతే ఇక్కడికైతే వచ్చినామండి. సో చూసారు కదా, అంటే చాలా మంది నిజంగా చెప్పాలంటే మొన్న రీసెంట్ గా ఒక డాక్టర్ పైన ఎలాంటిది అగత్యం జరిగింది అనేది. సో మనం దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి, ముఖ్యంగా మనం జాగ్రత్త ఉండాలి. సో ఈ రోజు ఇక్కడ అవగాహన సదస్సు అయితే ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఒకసారి మనం ఆ కార్యక్రమాన్ని కూడా ఒకసారి మనం చూద్దాం. నమస్తే అమ్మా. సో ఈ రోజు ఇక్కడ కార్యక్రమం గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ రోజు గౌరవ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహిళా శిశు సంక్షేమ శాఖ సహకారంతో జిల్లాలో ఉన్నటువంటి బాలబాలికలందరికీ కూడా ఫాక్సో చట్టము, బాలల హక్కులు, చైల్డ్ మ్యారేజెస్, సేఫ్ టచ్, అన్సేఫ్ టచ్ గురించి, బాల కార్మికుల గురించి అవగాహన సదస్సులు నిర్వహించడానికి ప్రారంభించడం జరిగింది. ఈరోజు గౌరవ జిల్లా ఎస్పీ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి వెంకంపేట ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఈ రోజు చాలా మంది నిజంగానే మీరు అన్నట్టు బాలికల పైన లైంగిక వేధింపులకు గురవుతున్నారు. సో దాని గురించి అసలు మీరు ఏమంటారు? ఎందుకంటే అది కొంచెం బాధాకరమైన విషయము. చాలా మంది కూడా పిల్లలు చెప్పుకోలేరు బయటకు కూడా. బయట చెప్పుకుంటే ఎవరు ఏమంటారో ఏమో, నాకేమైనా బ్యాడ్ నేమ్ వస్తుందేమో అని చెప్పేసి ఒకసారి ఆలోచిస్తారు. సో దాని గురించి మీరేమంటారు? సో ఈ పిల్లలు ఎవరైతే చెప్పుకోలేక ఇక్కడ సతమతం అవుతున్నారో, సో దాని వలన ఈ లైంగిక వేధింపులు అనేటువంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. సో దాన్ని అరికట్టడం కోసం, అడ్డుకట్ట వేయడం కోసం మనకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారము ఎక్కడ కూడా బాధితురాలి యొక్క పేరును బయట పెట్టడానికి లేదు. సో కాబట్టి ఆ కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తున్నాం. ఇప్పుడు దానికి సంబంధించిన ఉదాహరణలు గౌరవ ఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది. అంటే బిగినింగ్ ఫ్రమ్ ఎఫ్ఐఆర్ దగ్గర నుంచి, అంటే బాధితురాలి పేరు కానీ, తల్లిదండ్రుల పేరు కానీ, సంస్థ పేరు కానీ, పాఠశాల పేరు కానీ, లేదా ఆ ఉంటున్నటువంటి చిరునామా కానీ తెలియకుండా, మూడో వ్యక్తికి తెలియకుండా ఈ ఫిర్యాదులన్నీ కూడా కాన్ఫిడెన్షియల్ గా స్వీకరించడము, కాన్ఫిడెన్షియల్ గా ఈ కార్యక్రమాన్ని చేపట్టడము, ఫ్రమ్ ద బిగినింగ్ ఎఫ్ఐఆర్ స్టేజ్ దగ్గర నుంచి కోర్టులో జరిగేటువంటి ఎవిడెన్స్ దగ్గర నుంచి అన్ని కూడా, తర్వాత జరిగేటువంటి పరిణామాల్లో కూడా అన్ని కూడా ఇన్ కెమెరా, అంటే రహస్య పద్ధతిలో చేయడానికి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఆ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారము ప్రతి ఒక్క బాధితురాలకి, ప్రతి ఒక్క బాలికకు రక్షణ కల్పించడానికి పోలీస్ శాఖతోటి మేము సమన్వయం చేసుకుంటూ ఈ యొక్క బాలికల లోపల ఆత్మస్థైర్యాన్ని నింపడానికి ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో ముఖ్యంగా ఇప్పుడు గౌరవ ఎస్పీ గారు చెప్పినట్టు దానిలో ప్రతి చోట కూడా మనం వారి యొక్క గుర్తింపు ఎక్కడ కూడా బయటికి రాకుండా, వారి గౌరవానికి భంగం కలగకుండా, వారి కుటుంబ మర్యాదలకు దేనికి కూడా అగౌరవం కలగకుండా ప్రతి చోట కూడా మేము ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని ఈ కార్యక్రమాలను నిర్వహిస్తాం. సో అందుకోసం ఏం చేయాలి అని అంటే, మీకు ఎక్కడ కూడా ఇబ్బంది కలిగినా కూడా, ఏ చిన్న ఇబ్బంది కలిగినా కూడా, ఇంతకుముందు సార్ చెప్పినట్టు పదే పదే వాహనంతో వెంబడించడం కావచ్చు, మాట్లాడడానికి ప్రయత్నం చేయడం కావచ్చు, మెసేజెస్ పెట్టడం కావచ్చు, ఏ చిన్న విషయమైనా కూడా ఆదిలోనే దాన్ని తుంచివేయాలి. ఎక్కడైనా కూడా వెంటనే మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. దానికి అనుగుణంగా ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ ధైర్యంగా ముందుకు వచ్చి ఆ ఫిర్యాదులు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఒక్కసారి మనం ప్రమీల మేడంతో మాట్లాడము, షీ టీమ్. సో మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా తను మనం ముందుంటుంది. మన విషయాలు కూడా చాలా గోప్యంగా ఉంచుతారు. చాలా మంది భయపడుతున్నారు, ముందుకు రావాలన్నా చెప్పుకోవాలన్నా కూడా చాలా మంది భయపడుతున్నారు. కాబట్టి అసలు ఎలాంటి భయం కూడా అవసరం లేదు. ఈమె కూడా మన వాళ్ళే. అసలు పోలీస్ వాళ్ళు వాళ్ళకి చెప్తే ఏమవుతుందో ఏమో, మనని పోలీస్ స్టేషన్ పిలుస్తారు కావచ్చు, మిగతా విషయాలు కూడా ఎంక్వైరీ చేస్తారు కావచ్చు అని కూడా చాలా మంది భయపడుతుంటారు. కాబట్టి ఒక్కసారి మేడంతో మనం మాట్లాడితే మీకు కూడా డౌట్స్ అనేటివి క్లియర్ అవుతాయి. కాబట్టి ఒక్కసారి మనం మేడంతో మాట్లాడదాం. అలాంటి భయం ఏం అవసరం లేదు మాకు. ఎందుకంటే ఒక షీ టీమ్ అనేది మా జిల్లా ఎస్పీ గారు రన్ చేస్తున్నారు. కాబట్టి ఏదైనా కానీ మేము డైరెక్ట్ సార్తోనే ఏ ప్రాబ్లం ఉన్నా చెప్తాం. కాబట్టి ఎందుకంటే మహిళలు కానీ, అమ్మాయిలు కానీ, ఎవరైనా సరే, చిన్న పిల్ల నుండి వృద్ధాప్యంలో ఉన్న వరకు ఎవరైనా సరే ఎటువంటి ఇబ్బందులకు గురైనా, ఒక ఫోన్ కాల్స్ కావచ్చు, తర్వాత ఫోన్ లో హరాస్మెంట్, నైట్ అవర్స్ కాల్స్, రిపీటెడ్ కాల్స్, తర్వాత ఫోన్ కాల్ చేసి నువ్వు అంటే ఇష్టం అలా వేధించినా సరే, లేకుంటే ఆటోలో బస్సులో వెళ్ళినప్పుడు అలా వేధించినా సరే, ఆటో డ్రైవర్ కానీ, బస్సులో వెళ్తే బస్ డ్రైవర్ కానీ వేధిస్తున్నా, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, బ్యాడ్ టచ్ అందరికి మేము అవేర్నెస్ ఇచ్చినా కూడా ఎవరైనా బ్యాడ్ గా టచ్ చేసినప్పుడు, అది ఎక్కడైనా కావచ్చు, ఇంటి దగ్గర కావచ్చు, స్కూల్లో కావచ్చు, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కానీ అలా బ్యాడ్ టచ్ చేసినా కానీ మీరు మా షీ టీమ్ నెంబర్కి ఫోన్ చేయొచ్చు. ఫిజికల్ గా హరాస్మెంట్, వస్తూ పోతుంటే బైక్ ద్వారా కానీ, లేకుంటే మీ వెంట వస్తూ నీ నెంబర్ ఇవ్వు, నా నెంబర్ నువ్వు, అలాంటి ఏ చిన్నదైనా సరే, ఇది చిన్నదే కదా అని అనుకోకుండా, అది ప్రాబ్లం చిన్నగా ఉన్నప్పుడు చెప్తేనే అది క్లియర్ అవుతుంది. కాబట్టి అలా చెప్పొచ్చు. లేకుంటే సోషల్ మీడియా ద్వారా కూడా ఆ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, టెలిగ్రామ్ ఇలాంటి దాంట్లో కూడా మన ఐడిని ఎవరైనా
ఫేక్ ఐడి క్రియేట్ చేసుకోవడం కానీ, మన ఐడిని యాక్ట్ చేయడం కానీ, లేకుంటే మనకు బ్యాడ్ మెసేజెస్, బ్యాడ్ వీడియోస్ పంపించడం కానీ, లేదంటే మన ఫోటోని మార్పింగ్ చేసి, అంటే ఫేస్ అమ్మాయిదే ఉంటది, బాడీ మాత్రం న్యూడ్ గా ఉన్న ఫోటోని తగిలించి మార్పింగ్ చేసి పంపించి బ్లాక్ మెయిల్ చేస్తారు. అప్పుడు అమ్మాయిలు ఏం చేస్తారంటే హడలెత్తిపోతారు, అయ్యో ఇంత నా బ్యాడ్ గా ఫోటో వచ్చింది కదా, నేను ఏం చేయాలని భయపడిపోతారు. అలా భయపడాల్సిన అవసరం లేదు. మేము అవేర్నెస్ కండక్ట్ చేస్తున్నాం కాబట్టి ఒకటి ఏంటంటే మా నెంబర్ ఎప్పుడు ప్రతి మహిళ దగ్గర, అమ్మాయి దగ్గర ఉంచుకొని, మా టీం ఒక నెంబర్ ఏంటంటే 8712655425 అనే నెంబర్ కు మీరు కాల్ చేస్తే చాలు. ఏ అమ్మాయి అయితే, ఏ మహిళ అయితే మాకు కాల్ చేస్తుందో వాళ్ళ పూర్తి డీటెయిల్స్ సీక్రెట్ గా ఉంచబడతాయి. ఎక్కడ కూడా తెలియదు, ఆమెకు ప్లస్ టీం కు తప్ప ఎవరికి తెలియదు. కాబట్టి మీరు ధైర్యంగా చెప్పడం అనేది, మహిళలు గాని అమ్మాయిలు గాని చెప్పడం అనేది నేర్చుకోవాలి. ధైర్యంగా చెప్తేనే ప్రాబ్లం తెలుస్తుంది. తర్వాత ప్రాబ్లం క్లియర్ అయిందంటే మనం కూడా మెంటల్ గా మంచిగా ఉండగలుగుతాం. అంతేగాని ప్రాబ్లం ఫేస్ చేసుకుంటూ కొద్ది రోజులు అనుకుంటే అది ఇంకా ఎక్కువ మిమ్మల్ని దాడి చేస్తుంటారు, అది చేస్తుంటారు. కాబట్టి ఒకవేళ ఎవరైనా ఇష్టపడతారు అమ్మాయిలు, ఫస్ట్ అబ్బాయిని ఇష్టపడి ప్రపోజ్ చేయడము, లవ్ చేస్తున్నా అని చెప్తారు, ఆ తర్వాత వద్దనుకుంటారు. అడిగి క్యారెక్టర్ కరెక్ట్ కాదు, నాకు కరెక్ట్ కాదు అనుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే, నువ్వు నన్ను ప్రపోజ్ చేశావు, నువ్వు నాతో లవ్ చేశావు, నువ్వు నాతో చాటింగ్ చేసినా అన్ని నా దగ్గర ఉన్నాయని బ్లాక్ మెయిల్ చేస్తుంటారు. నువ్వు ఎలా స్టేషన్కి వెళ్తావు, నువ్వు ఎలా షూటింగ్కి వెళ్తావు, ఇవన్నీ నేను కూడా అక్కడ చూపిస్తా అంటాను. అలా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మహిళలు విక్టిమ్స్ అవుతారు, వాళ్ళు మైనర్స్ అవుతారు, 18 years బిలో ఉన్న వాళ్ళు. పెద్దవాళ్ళు కూడా మహిళలు ఒకసారి ఇష్టపడి కూడా తర్వాత వద్దనుకోవచ్చు. అంతేగాని ఒకసారి ఇష్టపడ్డ తర్వాత కంటిన్యూ కావాలని ఉండదు. ఆమెకి ఇష్టం ఉంది కాబట్టి అప్పుడు ఇప్పుడు ఇష్టం లేదనుకుంటుంది, అతని క్యారెక్టర్ తెలుసో లేకుంటే అతని హరాస్మెంట్ ఎక్కువ వద్దనుకుంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళు కూడా ధైర్యంగా షీటింగ్ కు ఫోన్ చేసి చెప్పొచ్చు. ఫోన్ ఎప్పుడు ఆన్ లో ఉంటుంది, అది 24/7 ఆన్ లో ఉంటుంది. ఆ ఫోన్ నా దగ్గరే ఉంటుంది. అంటే ఒక మహిళ ఇంకొక మహిళతో కూడా ఈజీగా చెప్పుకోవచ్చు. కాబట్టి మేము జిల్లాలో ఉన్న ప్రతి చిన్న పిల్లల మైనర్ స్కూల్ నుండి కాలేజీల వరకు మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము అన్ని అవేర్నెస్ ఇస్తున్నాం. కానీ చెప్పడం అనేది మన వాళ్ళు తక్కువ చెప్పగలుగుతున్నారు. అది చెప్తే తెలుస్తుంది, బయటకు రావట్లేదు. ఎంత అవేర్నెస్ చేసినా గానీ చెప్తే గానీ తెలియదు. మేము ఎంత అమ్మాయిలకు చెప్తూ ఉంటాం, ఫోన్ నెంబర్ ఉంచుకోండి అమ్మా, మా నెంబర్ ఒకవేళ మర్చిపోతే 100 కాల్ చేయండి, షీటింగ్ నెంబర్ మర్చిపోతే అదని కూడా చేసి మా షీటింగ్ నెంబర్ తీసుకోవచ్చు. మా షీటింగ్ నెంబర్ అందరి దగ్గర ఉంటే ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు, లేదంటే వేరే వాళ్ళకి ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా ఈ నెంబర్ వాళ్ళకి షేర్ చేయవచ్చు. ఒకటి ఏంటంటే చెప్పడం వల్లనే మన ప్రాబ్లం అనేది తెలుస్తుంది, అది తొందరగా సాల్వ్ అయిపోతుంది. ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటే మెంటల్ గా కూడా పీసుకుంటాం. కాబట్టి అందరికి, జిల్లా ఉన్న మహిళలు అమ్మాయిలందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, మా షీటింగ్ నెంబర్ అన్ని ప్లేస్లలో మేము ఎక్కడికి పోతే అక్కడ పోస్టర్లు అతికిస్తున్నాం, అవేర్నెస్ చేస్తున్నాం. ఈవెను మన 100 days వర్క్ చేసే మహిళల దగ్గర కూడా పోయి మేము చేస్తాం. ఇంకోటి ఏంటంటే, ప్రతి పేరెంట్స్ మొబైల్లో మాత్రం ఖచ్చితంగా షీటింగ్ నెంబర్ ఉండాలి. అవును, అది నిజమే. అది ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే, షీటీ అనగానే పేరెంట్స్ ఏం చేస్తారంటే, పోలీస్ స్టేషన్ కి వెళ్తావా, వద్దులే అమ్మా అని అంటారు. పేరెంట్స్ కి అవేర్నెస్ రావాలి. షీటీం అంటే అది మన కోసమే ఉన్నది, మహిళల కోసమే ఉన్నది, వాళ్ళు మన కోసమే తిరుగుతారు కదా. ఎక్కడికి వెళ్ళకుండా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే మా అమ్మాయి కూడా బాగుంటది కదా అని పేరెంట్స్ కూడా అవేర్నెస్ రావాలి. వచ్చి వాళ్ళు కూడా ఏదన్నా వస్తే ఓకే అమ్మా అని చెప్పాలి. కానీ చాలా మంది పేరెంట్స్ వద్దులే అని అంటారు. కాబట్టి అలా అమ్మాయిలు కూడా మాకు డైరెక్ట్ చెప్పవచ్చు, పేరెంట్స్ కు తెలియకుండా కూడా మాకు కాల్ చేసి చెప్పి తర్వాత వాళ్ళు డెలివరీ చేసుకొని ఉంటారు. చెప్పరు కదా మేడం, ఎందుకంటే మా పేరెంట్స్ ఏమంటారు ఏమో, మీరు పోలీస్ స్టేషన్ దాకా వెళ్తారా, మా పరువు తీస్తారా అని కూడా ఆలోచిస్తారు. సో వాళ్ళ నిజం చెప్పాలంటే పిల్లలకు ఫస్ట్ పెట్టాల్సింది మనం వాళ్ళకి. మేడం, పిల్లలు కూడా మా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, పేరెంట్స్ కూడా మా దగ్గరికి రావాల్సిన, అసలు మాకు కనిపించాల్సిన అవసరం లేదు. వాళ్ళు ప్రాబ్లం చెప్తే చాలు. కాబట్టి పేరెంట్స్ కూడా అర్థం చేసుకొని గోప్యంగా ఉంచుతామన్నా కూడా వాళ్ళకి ఒక కొంచెం లోపల భయం ఉంటుంది. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మన పేరు బయటకు వస్తుందేమో, మన పేరు తెలుస్తుందేమో, నలుగురికి తెలిస్తే నలుగురు ఏమో అనుకుంటారో ఏమో అన్నట్టు కూడా ఆలోచిస్తున్నారు పేరెంట్స్. అంటే మేడం, మేము ఎప్పుడు కూడా ఈ పిటిషన్ వచ్చినాక ఎంక్వైరీకి వెళ్ళాం. తెలియాలంటే ఎలా, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదైనా పిటిషన్ ఎంక్వైరీ చేస్తే వీళ్ళు ఎవరు పోలీసు వాళ్ళు అని తెలుస్తుంది మేడం. కానీ మేము వెళ్ళాం, అసలుకి వెళ్ళకుండా మేమే వాళ్ళు చెప్పిన ఆధారాలతోని ఆ ఫోన్ నెంబర్ నుండి, ఆ ఐడి నుండి, లేకుంటే ఆ వ్యక్తి పేరు నుండి అతన్నే తీసుకొస్తాం. కాబట్టి ఇంకెవరు పక్క వాళ్ళకు కూడా తెలియదు, ఎవరికి తెలియదు. పేరెంట్స్ కు, బంధువులకు తెలుసు, పక్క వాళ్ళకు కూడా తెలియకుండా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. కాబట్టి పేరెంట్స్ అయినా అందరి దగ్గర ఈ ఫోన్ నెంబర్ ఉండాల్సింది. పేరెంట్స్ మొబైల్లో ఖచ్చితంగా మొబైల్ నెంబర్ అయితే ఖచ్చితంగా ఉండాలండి. ఎందుకంటే పేరెంట్స్ ముఖ్యంగా ఫస్ట్ మీరు మీ పిల్లలకి ధైర్యం చెప్పుకోవాలి. బయట ఏం జరుగుతుంది, మిమ్మల్ని ఎవరైనా హరాస్ చేస్తున్నారా, లేకపోతే టచ్ చేస్తున్నారా, ఏం చేస్తున్నారు, మీతో ఎదుటి వ్యక్తి ఎలా బిహేవ్ చేస్తున్నాడో కొంచెం మీరు మీ పిల్లలకి ఒక అవగాహన ఇస్తే కొంచెం బాగుంటుందని చెప్పేసి మేడం కూడా మనకు ఇంత చక్కగా క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ చేశారు. సో థ్యాంక్ యూ మేడం. ఓకే. అతని పైన కేసు అవుతుంది. మీరు పోలీస్ స్టేషన్, మీ అమ్మ నాన్న పోలీస్ స్టేషన్ రావాలని అవసరం లేదు. మీరేం చేస్తారు, మీ అమ్మకి చెప్తారు, అమ్మ నా అబ్బాయి ఎట్లా, ఒక అబ్బాయి ఎట్లా చేశారు. మీ అమ్మాయి ఏం చెప్తారు, ఏ వాళ్ళు చెప్తుంది, చెప్తుందా లేదా?
చెప్తారు, చెప్పరా? ఓకే, అదే ఫోన్ ఇవ్వరు. బట్ ఎవరికి చెప్పరు, మన పోలీస్కి చెప్పరు, షీ టీమ్కి చెప్పరు. దాంతో ఏమవుతుంది, ఇప్పుడు మీ ఫోటో పెట్టారు, నెక్స్ట్ టైం ఏం చేస్తారు, మీ ఇంటికి వచ్చేస్తారు. వస్తారా రాదా? మీరు ఆపకపోతే ఏం చేస్తారు? మీరు ఏం చేయాలి? ఏం పేరు ఈమెది? ప్రమీల. గుర్తుపెట్టారా? అబ్బాయిలు కూడా మీకు కూడా ఎవరైనా బాధ పెడితే, అమ్మాయిలు మీకు అమ్మాయిలు బాధ పెడితే ఎవరికి చెప్పాలి? చీటింగ్కి చెప్పాలి. మీరు అమ్మాయికి బాధ పెట్టకూడదు, అమ్మాయి మీకు బాధ పెట్టకూడదు. అంతే, సింపుల్. ఎవరైనా ఎవరికి బాధ పెడుతున్నారో చీటింగ్ చెప్పాలి. వాళ్ళకి చెప్తే అది ఆపుతారు అక్కడ, సో దట్ మళ్ళీ ఇంక్రీజ్ కాదు. ఇప్పుడు గవర్నమెంట్ ఈ కేసు తీసుకొచ్చింది, అదే యాక్ట్ తీసుకొచ్చింది, పాక్సో. ఇప్పుడు అడిషనల్ ఎస్పీ చెప్పారు, డిఎస్పీ చెప్పారు. పాక్సో అంటే ఏంటి? ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్. ఎవరైనా మీ ఇంటికి వచ్చి ఇట్లా ఇట్లా టచ్ చేస్తే, మీకు ఇక్కడ కిస్ చేస్తే ఒప్పుకోకండి. ఎవరైనా ఉండొచ్చు, మీ అమ్మ నాన్న కాకుండా ఎవరైనా ఉండొచ్చు. ఆపాలి, అప్పుడు ఆపాలి. ఆపకపోతే మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఒక హిందీలో ఒక మూవీ వచ్చింది, ఇది ఆలియా భట్ తెలుసా? ఆలియా భట్కి అది చైల్డ్హుడ్ లో ఒక రిలేటివ్ ఇట్లా సెక్షువల్లీ హరాస్ చేస్తారు. దాంతో ఆమెకి అప్పుడు ఏమి ఇబ్బంది రాదు, మైండ్ లో ఎఫెక్ట్ అవుతుంది, ఆమె డిప్రెషన్ కి వెళ్ళిపోతుంది. 10 years తర్వాత కూడా అదే ఇన్సిడెంట్ తో డిప్రెషన్ లో ఉంటది ఆమె. ఆ షారూక్ ఖాన్ అదే యాక్టర్ ఒక సైకాలజిస్ట్ లాగా యాక్ట్ చేసి ట్రీట్ చేస్తారు. ఎట్లయినా ఇన్సిడెంట్ అయితే అది క్రైమ్, మీరు చెప్పాలి. మనం మీకు పిలవము పోలీస్ స్టేషన్కి. ఇప్పుడు అడిషనల్ ఎస్పీ డిఎస్పీ ఏమన్నారు, మీకు అసలు పిలవము. మీరు జస్ట్ ఒకసారి ఫోన్ చేసి చెప్పండి, మేడం ఇట్లా ఇట్లా జరుగుతుంది. మీ పేరు కూడా చెప్పకండి, ఎస్టీడీ నుండి ఫోన్ చేయండి, పర్లేదు, బట్ ఆ డీటెయిల్స్ ఇచ్చేసండి. అది కూడా చాలా, ఈమె దానిపైన యాక్ట్ చేస్తుంది. మీకు ఫోన్లో మాట్లాడడం రావట్లేదు, మీ నాన్నలో వాట్సాప్ నంబర్ ఉందా? మీ దగ్గర కూడా ఉండొచ్చు. ఇప్పుడు కొంతమంది ఇట్లా వీడియోస్ తీస్తున్నారు, నేను చూశాను ఇక్కడ పిల్లలు, గర్ల్స్ వీడియోస్ తీశారు. ఫోన్ తీసుకొచ్చారా? ఫోన్ ఉందా ఇంట్లో మీ దగ్గర? నెక్స్ట్, కొంతమంది మీకు న్యూడ్ ఫొటోస్ పంపిస్తారు పిల్లలు. మీ ఫ్రెండ్స్ ఉండొచ్చు, రిలేటివ్ ఉండొచ్చు, అన్నోన్ నంబర్ నుండి రావచ్చు. అది కూడా నేరం. ఇన్స్టాగ్రామ్ లో కొంతమంది పంపిస్తారు. ఇప్పుడు ఇది పట్టుకొచ్చాము కోనరావుపేట నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుండి. ఒక మన సిరిసిల్ల ఆమెకి హరాస్ చేశారు, బ్లాక్ మెయిల్ చేశారు. ఆమెకి మీరు డబ్బులు పంపి, లేకపోతే నాతో సహా రా అట్లాంటి చెప్పి మెసేజ్ చేశారు. ఆమె ఏంటి అంటే, నా న్యూడ్ ఫోటోని పెట్టారు, నా అమ్మ నాన్న నాకు తిడతారు, కొడతారు, ఏం చేయాలి? వెళ్ళిపోతుంది, ఫ్రెండ్షిప్ చేస్తుంది. తర్వాత అతను వాడుకుంటారు, మళ్ళీ వదిలేస్తారు. ముందు ఆ ఆమె చాలా మంచి పని చేసింది, ఈ టీం అప్రోచ్ అయింది. ఇప్పుడు అబ్బాయికి మనం జైలు పంపిస్తాం, మీ పేరు కూడా ఇక్కడ రాదు. ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్, అది గుర్తుపెట్టండి. అబ్బాయిలో కూడా మీరు అందరు, అది అబ్బాయి కూడా ఎవరైనా అట్లా చేస్తే మీకు కూడా పోలీస్ కాపాడుకుంటారు. బట్ మీరు అమ్మాయితో అట్లా చేయకూడదు. నెక్స్ట్, మీకు ఇప్పుడు ఎవరైనా హై హెల్లో చేసి మీకు లవ్ అఫేర్ చేస్తాను, నేను మీకు లవ్ అఫేర్ చేస్తాను, మీతో పెళ్లి చేస్తాను. ఇప్పుడు పెళ్లి చేసిన వయసు అందరికి, మీకు వెనుక వయసు రావట్లేదు. నాకు ఈ పెళ్లి చేసిన వయసువా? ఎప్పుడు చేయాలి పెళ్లి? 22 కూడా అర్లీ కదా? 22 కూడా కాదమ్మా, కెరియర్ లో సెట్ అయిన తర్వాత చేసుకోవాలి. 28, 29. ఓకే, సరే. మీరు ఫస్ట్ ఇప్పుడు చదివి, ఇప్పుడు ఆమె ఇక్కడ చెప్పింది నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఎవరు చెప్పారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇంకా వేరే ఏమేమి ఉన్నాయి, ఎవరెవరికి ఉన్నాయి, ఎవరికి చెప్తారా? సాఫ్ట్వేర్, ఐఏఎస్, ఇంకా పోలీస్, ఐపీఎస్, ఇంకా ఎస్పీఆర్, ఇంకా కలెక్టర్. ఓకే, సో ఇప్పుడు చాలా మందికి మీరు అందరు ఆల్రెడీ డిసైడ్ చేశారు మీరు ఏం కావాలి. ఆ గోల్ రీచ్ అయినప్పటి వరకు మీరు ఎందుకు ఇది హై హెల్లో, నేను మీ గర్ల్ ఫ్రెండ్, మీరు నా బాయ్ ఫ్రెండ్, అది ఎందుకు అండి? అవసరమా? ఫస్ట్ కెరీర్ పైన ఫోకస్ చేస్తే మంచిది కదా. జిల్లాలో డిస్ట్రిక్ట్ లో ఒక లేడీ గర్ల్ వచ్చింది, 10th క్లాస్ ఆమె. 10th క్లాస్, మీరు ఏ క్లాస్ అన్నారు? 6th to 10th. 10th వాళ్ళు ఉన్నారా ఇక్కడ? ఓకే, ఆ 10th క్లాస్ ఆమె వచ్చి, ఆమెకి ఈమె పెయింట్ కదువా మీకు తెలుసా? సమ్ కడుపులో నొప్పి వచ్చింది.
కడుపులో నొప్పి వచ్చిన తర్వాత టెస్ట్ చేస్తే ఆమె ప్రెగ్నెంట్. నేను చెప్తాను, మన జిల్లాలో జరిగింది చెప్తున్నాను. ఇప్పుడు అబ్బాయి ఎవరైనా చేశారు, అబ్బాయి ఏమవుతుంది? జైలు అవుతుంది, 100% జైలు అవుతుంది, దానికి ఏం లేదు. సో మీరందరూ ఏం చేయాలి అంటే ఇటులైన యాక్టివిటీస్తో దూరం ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ కెరియర్ సెట్ చేయాలి. మీ అతని బాయ్ ఫ్రెండ్ ఉండొచ్చు, ఆ బాయ్ ఫ్రెండ్ ఆ కన్సెంట్ జరిగి ఉండొచ్చు, ఇద్దరు ఒప్పు ఉండొచ్చు, అప్పుడు కూడా ఇది క్రైమ్. 18 years కంటే ఏమైనా అట్లయినా సెక్షువల్ ఇంటర్ కోర్స్ అయితే అది క్రైమ్. అది అంటే అర్థం చేసుకోండి, ఇది చాలా స్ట్రింజెంట్ యాక్ట్. అప్పుడు మనం చేయడానికి కూడా ఏం లేదు. కొంతమంది ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు చాలా సార్లు పాక్సో కేసు అవుతుంది. ఇద్దరు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉంటారు. ఒక అమ్మాయి 17 years ఉంటుంది, అబ్బాయి 19 years ఉంటారు. వాళ్ళు ఏది సెక్షువల్ ఇంటర్ కోర్స్ చేస్తారు, మనకి తెలిసిపోతుంది, మనం కేసు రిజిస్టర్ చేస్తాము, అబ్బాయి జైలు పోతారు. చెప్తున్నాను, నిజం చెప్తున్నా, అబ్బాయి జైలు పోతారు. అప్పుడు ఆపదానికి లేదు. ఆమె ఇప్పుడు చాలా ఎడ్పిస్తుంది, సార్ నా బాయ్ ఫ్రెండ్ సార్ వదిలేసేయండి సార్, మన ఇద్దరు పెళ్లి చేసి చేయాలి సార్, ఖరాబ్ అవుతుంది. మన చేతిలో లేదు. అది అంత స్ట్రింజెంట్ ఉంటుంది ఈ యాక్ట్. ఎందుకంటే 18 years కంటే మీకు ఆ మానసిక్ డెవలప్ కాదు, ఆ మెంటల్ అంతా డెవలప్ కాదు, మీ మైండ్ డెవలప్ కాదు. దానివల్ల గవర్నమెంట్ 18 years పెట్టింది. 18 years చట్టంలో పెట్టింది. 18 years కింద మీరు ఉంటే చిల్డ్రన్, అదే అంటారు కదా. చిల్డ్రన్ అంటే మీ మైండ్ అంతా డెవలప్ కాలేదు, ఈ అన్ని ఆలోచించడానికి, ఈ యూత్ లాగా బిహేవ్ చేయడానికి మీ మైండ్ డెవలప్ కావాలి. సో నా రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరు ఇప్పుడు ఏమైనా నేను చెప్పాను మాత్రమే మీ దగ్గర ఉంచుకోకండి. మీకు చెల్లి ఉంటుంది, ఉంటుందా ఇంట్లో? పెద్ద ఉండొచ్చు, చిన్న ఉండొచ్చు. ఆమెకి కూడా పోయి ఈ అన్ని చెప్పాలి. చెప్తారా? నెక్స్ట్ మీ మదర్ ఉంటుంది, మదర్కి కూడా చెప్పాలి. చెప్తారా? నెక్స్ట్ మీ బ్రదర్ ఉంటారు, బ్రదర్కి ఏం చెప్పాలి? ఇట్లయినా చేయవద్దు, చేస్తే కేసు అవుతుంది. ఇట్లా బైక్ బయట అమ్మాయి కనిపిస్తే బైక్ లో స్పీడ్ చేయడం, హార్న్ పెట్టడం, ఆ ఎన్ఫీల్డ్ ఉంటది, దానికి ఆన్ ఆఫ్ చేస్తారు, అది బ్లాస్ట్ అవుతుంది. పటాకా అంటారా? ఆ అబ్బాయి చేస్తున్నారు, ఆ కేసు అవుతుంది బాబు. ఎవరైనా పటాకా చేస్తే కేసు అవుతుంది. సో ఈ అన్ని పాయింట్ మీ బ్రదర్ కి కూడా చెప్పాలి, ఎట్లయినా చేయకూడదు. ఎప్పుడైనా మీ ముందు క్రైమ్ జరిగితే చెప్పాలి. ఆ బైక్ నంబర్ ఉంటుంది, నంబర్ నోట్ చేసేయండి. మేడం ఈ నంబర్, ఈ బైక్ నంబర్ ఉంది, ఇది ప్రతిరోజు వాళ్ళకి ముందు వస్తుంది. ఉంచడానికి ఇంత సమయాన్ని వెచ్చించి మా పిల్లలకు సంపూర్ణ అవగాహన కల్పించి రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజల్ని, తర్వాత ఇక్కడ చదువుకుంటున్న పిల్లల్ని మంచిగా అవగాహన కల్పించడానికి ఇంత కార్యక్రమం తీసుకొని, ఇంత టైం తీసుకొని వీళ్ళకి అవగాహన కల్పించడం మీకు ధన్యవాదాలు సార్. ఇప్పుడు కార్యక్రమం ఉద్దేశించి డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ లక్ష్మీరాజన్ సార్ మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఈరోజు మీ అందరికీ వేదికను అలంకరించిన పెద్దలందరికీ, చేసినటువంటి పిల్లలకి, ప్రెస్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. సో ఒకటి, మీకోసం ఈ కార్యక్రమాన్ని సార్ వచ్చేసి దాదాపు 2 months నుంచి ప్లాన్ చేస్తున్నారు. సో వివిధ కారణాల వల్ల మళ్ళీ ఇది పోస్ట్పోన్ అయింది. 2 months నుంచి స్ట్రగుల్ చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ లాంచ్ చేయడానికి ఈ పాఠశాల ఎంచుకోవడం జరిగింది. చాలా మీ అందరు కూడా ధన్యవాదాలు, మీ అందరు కూడా హ్యాపీ. బికాస్ సార్ వచ్చేసి చాలా విషయాలు, అంటే ప్రాక్టికల్ గా జరుగుతున్న విషయాలు, నిజంగా ఎలా మోసపోతున్నారు. సో కొన్ని విషయాలు మేము చెప్పలేము, ఏంటంటే మాకు కొంచెం మాట్లాడడంలో ఇబ్బంది అవుతుంది, మేము అన్ని విషయాలు చెప్పలేము. కానీ సార్ చాలా స్పష్టంగా ఏ విధమైనటువంటి సమస్యలు అమ్మాయిలు ఎదుర్కొంటున్నారు, ఏ విధమైన కష్టం ఎదుర్కొంటున్నారు, దాన్ని ఏ విధంగా భరోసా కల్పిస్తుంది ప్రభుత్వం అనేటువంటిది, తర్వాత పోలీస్ శాఖ నుంచి ఏ విధమైన భరోసా కల్పిస్తుంది అనేటువంటి విషయం మాకు అందరికీ స్వయంగా వచ్చి చెప్పినందుకు, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు ధన్యవాదాలు సార్. ఇలాగే ప్రతి పాఠశాలలో మేమందరం కూడా, అన్ని విభాగాల నుంచి కూడా మేము ప్రతి పాఠశాలలో ఈ రోజు నుంచి ఒక 15 days లో 100% ఆల్ చిల్డ్రన్ కి ఈ కార్యక్రమాన్ని రీచ్ అయ్యేలాగా మేము కృషి చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.
సో ఒక్కసారి చూడొచ్చు, ఇది వాట్సాప్ నెంబర్ కూడా ఉందండి. ఒకవేళ మొబైల్లో కూడా మీరు చెప్పలేకపోతే ఈ వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ కూడా పెట్టినా కూడా వీళ్ళు యాక్షన్ తీసుకుంటారు. మిమ్మల్ని ఎవ్వరు ఏమన్నా కూడా ఎక్కడైనా సరే, స్కూల్లో అయినా సరే, బయట అయినా సరే, ఆటోలో అయినా సరే, మీరు బస్సులో వెళ్ళినా సరే, లేదంటే ఇంట్లో మన రిలేటివ్స్ కూడా నిజంగా చెప్పాలంటే కొంతమంది చెప్పుకోరు. నిజంగానే ఇందాక ఎస్పీ గారు కూడా చెప్పారు, మన చుట్టాలే కదా, మన వాళ్ళే కదా అని చెప్పేసి మనం అనుకుంటాము, కొంచెం సిగ్గుపడతాము, మొహమాట పడతాము, భయపడతాము. ముఖ్యంగా చెప్తే మన పేరెంట్స్ ఏమంటారు అని చెప్పేసి. సో మీరు పేరెంట్స్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు, జస్ట్ వాట్సాప్ నెంబర్ అండి. ఈ నెంబర్ కి గనక మనము ఒక చిన్న మెసేజ్ పెడితే గనక మొత్తం టోటల్ వీళ్ళే చూసుకుంటారు, షీటింగ్ వాళ్ళు. సో మన విషయాలు కూడా చాలా గోప్యంగా సీక్రెట్ గా ఉంచుతారు. సో ఎవరు కూడా పిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లలు అస్సలు భయపడకండి, డేర్ చేసి మీరు ముందుకు రండి. ఇలాంటి అగత్యాలు కూడా ముందు జరగకుండా కూడా వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు చర్యలు కూడా తీసుకుంటారు. సో చూసారు కదండి, ఎస్పీ గారు చాలా చక్కగా వివరించారండి. పిల్లలకు, ముఖ్యంగా ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇవాళ రేపు రోజులు కూడా మంచిగా లేవు. బయటకు వెళ్ళామన్నా, కనీసం కిరాణా షాప్ కి వెళ్ళామన్నా కూడా భయపడాల్సిన పరిస్థితి వచ్చిందండి. కిరాణా షాప్ లో కూడా ఒంటరిగా ఉన్న మహిళను కూడా అసభ్యకరంగా టచ్ చేస్తున్నారు. అసలు మన గ్రూప్లలో కూడా చాలా మెసేజ్లు కూడా మనకు ఫార్వర్డ్ అవుతున్నాయి, చూస్తున్నాం. బయట కూడా చాలా కూడా జరుగుతున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి, సిగ్గుపడకండి. ముఖ్యంగా పేరెంట్స్ కు తెలిస్తే ఏమవుతాదో ఏమో, ఏమంటారో ఏమో, మన చుట్టాలే, మన వాళ్ళే అన్నట్టుగా కూడా మీరు అలా ఏం ఆలోచించకండి. ముఖ్యంగా మన మీద టచ్ చేసే అధికారం అసలు ఎవరికి లేదు. ఆడపిల్లలు నిజంగా చెప్తున్నాను, మనల్ని టచ్ చేసే అధికారం ఎవరికి కూడా లేదండి. నిజం చెప్పాలంటే మన ఫాదర్ కూడా లేదు. మన కన్న తండ్రి చిన్నగా, ఒక కన్న తండ్రి కూడా హద్దులు ఉంటాయి. ఒక ఏజ్ వచ్చేంత వరకే ఒక కన్న తండ్రి హద్దులు అంటే హద్దులో ఉంటారు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత తన కన్న తండ్రి కూడా ఒక ఆడపిల్లని టచ్ చేసే హక్కు కూడా లేదు. సో మనం టచ్ చేసే హక్కు ఎవరికి లేదు. మన పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ ఏం జరిగినా కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని ఎవరైనా కూడా స్కూల్లో అయినా సరే, బయట అయినా సరే, లేకపోతే బస్ లో అయినా సరే, షాప్ లో అయినా సరే, మొబైల్ ఫోన్ లో అయినా సరే, ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్, షేర్ చాట్, ఎలాంటి యాప్ లో కూడా మీకు అసభ్యంగా బిహేవ్ చేసినా కూడా షీ టీమ్ కి మనం కాల్ చేయొచ్చు, వాళ్ళతో మాట్లాడొచ్చు. మన విషయాలు కూడా చాలా గోప్యంగా ఉంచబడతాయి. మన ఇంటికి కూడా వాళ్ళు రారు, ఎలాంటి ఎంక్వైరీ కూడా చేయరు. జస్ట్ ఒక చిన్న మెసేజ్, దాన్ని పట్టుకొని వాళ్ళు టోటల్ గా వాళ్ళే ఎంక్వైరీ చేసుకొని వాళ్ళ మీద యాక్షన్ అయితే తీసుకుంటారు. సో ఎవరు కూడా పిల్లలు, ఆడపిల్లలు భయపడకండి. షీ టీమ్ వాళ్ళు కూడా మన వాళ్ళే, మనల్ని కూడా అక్క చెల్లిలాగా వాళ్ళు భావిస్తారు. వాళ్ళు కూడా మనకు అక్క చెల్లి, అందరూ మన ఆడవాళ్ళం అనేది అందరు కలిసి కట్టుగా మనము ముందుకు అడుగేస్తేనే ఇలాంటి ఘోరాలకైతే మనం అడ్డుకట్ట వేయొచ్చు. సో ఇదండి ఇక్కడ బాలల పైన లైంగిక వేధింపుల గురించి ఎస్పీ గారు చాలా చక్కగా వివరించి అందరికి అర్థమయ్యే విధంగా చెప్పారు. మీకు కూడా అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇక మీదట ముఖ్యంగా భయపడద్దు. సో ఇదండి. సో కెమెరామెన్ శివతో నేను మిస్టర్ వంతి, సుమన్ టీవీ.